ప్రభుత్వ విద్య వైద్య రంగాన్ని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి ప్రజలను దోచుకునేందుకు కుట్రలు చేస్తున్నారని కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే విధానాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ నెల 19న చలో మెడికల్ కళాశాలను నిర్వహిస్తున్నామంటున్న వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నేతలతో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైన పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ యొక్క 19వ తేదీన మెడికల్ కాలేజ్ దగ్గర నిరసన వ్యక్తం చేయడానికి వైఎస్ఆర్సీపీ నాయకులంతా సిద్ధమైన పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగం సంబంధించిన నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ యొక్క చలో మెడికల్ కాలేజ్ పిలుపు అనేది దీని వలన మీరు ఏం చెప్పబోతున్నారు? దీని వలన మేము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమి అంటే, ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న అన్యాయాల గురించి, ముఖ్యంగా బీద ప్రజలు పేద విద్యార్థులకు చేస్తున్న అన్యాయం గురించి, రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులకు పేద ప్రజలకు జరగాల్సిన మేలుని ఏ విధంగా వీళ్ళు కుట్ర పన్ని ప్రైవేటు పరం చేస్తున్నారనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన 17 మెడికల్ కాలేజీలలో 5 కాలేజీలు కంప్లీట్ అయ్యి 2 కాలేజీలు అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయ్యి జరుగుతున్న సందర్భాన్ని ప్రజలందరికీ వివరించాలనే ముఖ్య ఉద్దేశంతో రేపు చలో మెడికల్ కాలేజీల ప్రోగ్రామ్ని తీసుకోవడం జరిగింది. యువజన విభాగం విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే మోసపూరితంగా ఏర్పడిన ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రైవేటీకరణ చేయడాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆ రోజు నుంచి వాళ్ళు కంకణం కట్టుకున్నారు. ఏ విధంగా అంటే ఆయన మాట ఇచ్చారు. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మాట ఇచ్చారంటే సంపద సృష్టిస్తా అని చెప్పినారు. సంపద సృష్టిస్తా అంటే అర్థం ఏంటంటే ఆయన సంపద ఆయన సృష్టించుకుంటాడని చెప్పి ప్రజలకు అర్థం కాలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడ లేని విధంగా 17 కాలేజీలు మాకు కావాలయ్యా అని చెప్పి ఏకైక ముఖ్యమంత్రి అండి. 17 కాలేజీలు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి తెప్పించుకొని స్టార్ట్ చేసి కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా 17 కాలేజీలలో భూసేకరణ చేసి 5 కాలేజీలు పూర్తి చేసి ఆయన పీరియడ్లోనే తరగతులు స్టార్ట్ అయ్యాయి. ఈరోజు ఈ స్టార్ట్ అయిన కాలేజీలు కాక పూర్తి కావాల్సిన మిగతా కాలేజీలను పూర్తి చేయాల్సిన బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు పైన కుటుంబ ప్రభుత్వం ఉంటే, ఆ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ మంత్రులే స్వయంగా వచ్చి ఏమంటున్నారంటే మా చేత కాదు ఈ వైద్య విద్యా కళాశాలను ఏర్పాటు చేయడం కానీ ఈ కళాశాలను పూర్తి చేయడం కానీ మా చేత కాదు. కాబట్టి ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వండి, ప్రైవేటు పబ్లిక్ విధానం ద్వారా ఈరోజు పీపీపీ అనే విధానం తీసుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వము మేము డెవలప్ చేస్తాము, సంపద సృష్టిస్తామని చెప్పి ప్రజలను మోసం చేయాలని చెప్పి మరొకసారి ముందుకు వచ్చింది. నాణ్యమైన వైద్యం అందించడానికి పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. వాటిని ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. ఈ నిర్ణయాన్ని వెనుకలకు తీసుకునే దాకా తమ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ యువజన విభాగంతో పాటు విద్యార్థి విభాగం వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ అరవింద్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.